ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదరులారా మరియు మిత్రులారా, ప్రేయర్ హాల్ పాడ్కాస్ట్కు మీకు స్వాగతం. నేను మీ పరంజ్యోతును. బైబిల్లో మనకు కనిపించే అత్యంత రహస్యమైన వ్యక్తి ఎవరు? మరణం రుచి చూడకుండానే దేవుని చెంతకు వెళ్ళిన ఆ మహనీయుడు ఎవరు? ఆయనే హానోకు. అబ్రహాం కంటే ముందు, మోషే కంటే ముందు, నోహో కంటే పూర్వము దేవునితో ముఖాముఖిగా నడిచిన వ్యక్తి హానోకు. ఆయన రాసిన హానోకు గ్రంథం వేల ఏళ్లుగా దాచబడిన ఒక ఆజ్ఞాపిక నిధి. హానోకు గ్రంథం అనేది బైబిల్ కాలానికి చెందిన ఒక అద్భుతమైన మరియు ప్రాచీన యూదు మత గ్రంథం. అబ్రహమిక్ మతాల ప్రకారం నోహో ముత్తాత అయిన హానోకు ఈ గ్రంథకర్తగా పరిగణించబడతాడు. హానోకు మరణాన్ని చూడకుండానే దేవునితో నడిచి పరలోకానికి కొనుకోబడిన వ్యక్తిగా ప్రసిద్ధి. ఈ గ్రంథం కేవలం ఒక పుస్తకం కాదు, ఇది ఆకాశ రహస్యాల, దేవదూతల పత్రం మరియు రాబోయే తీర్పు గురించి వివరించే ఒక దైవిక దర్శనము. ఈ గ్రంథాన్ని ప్రధానంగా 5 భాగాలుగా విభజించవచ్చు. ప్రతి భాగం ఒక విశిష్టమైన ఆధ్యాత్మిక కోణాన్ని ఆవిష్కరిస్తుంది. మొదటగా కావలివారి పుస్తకం, ద బుక్ ఆఫ్ వాచర్స్. ఇది అత్యంత శక్తికరమైన భాగం. పరలోకము నుండి భూమికి దిగొచ్చిన కావలివారు, వాచర్స్ అనబడే దేవదూతల గురించి ఇది వివరిస్తుంది. వారు మానవ స్త్రీలను మోహించి వారి ద్వారా నెఫీలియం, రాక్షస సంతతి అనే భయంకరమైన జీవులకు జన్మనిచ్చారు. ఈ దేవదూతలు మానవులకు యుద్ధ విద్యలు, ఆభరణాలు తయారీ మరియు మంత్రతంత్రములను నేర్పించి భూమిని పాపంతో నింపేశారు. 2 సాదృశ్యాల పుస్తకం, ద బుక్ ఆఫ్ పారబుల్స్. ఈ భాగం భవిష్యత్తులో జరగబోయే అంతిమ తీర్పు గురించి మాట్లాడుతుంది. ఇందులో మనుష్య కుమారుడు, సన్ ఆఫ్ మ్యాన్ లేదా మెస్సియా రాక గురించి ప్రస్తావించబడింది. దుష్టులకు శిక్ష, నీతిమంతులకు లభించే నిత్య జీవం గురించి హానోకుకు వివరించాడు. 3 ఖగోళ గ్రంథము, ద ఆస్ట్రానమికల్ బుక్. హానోకు పరలోక ప్రయాణంలో దేవదూత యూరియల్ ద్వారా నేర్చుకున్న విశ్వ రహస్యాలు ఇక్కడ ఉన్నాయి. సూర్యుడు, చంద్రుడు గమనాలు, నక్షత్రాలు కదలికలు మరియు కాలచక్రం అంటే క్యాలెండర్స్ గురించి ఇది వివరిస్తుంది. ప్రకృతి దేవుని ఆజ్ఞకు ఎలా లోబడి ఉంటుందో ఇది చాటి చెప్తుంది. 4 కలల దర్శనం, కలల దర్శనాలు, ద బుక్ ఆఫ్ డ్రీమ్ విజన్స్. ఇక్కడ హానోకుకు వచ్చిన 2 ముఖ్యమైన కళలు ఉన్నాయి. మొదటిది లోకమంతా జలప్రళయము, ద గ్రేట్ ఫ్లడ్ ద్వారా నాశనం కావడం. రెండవది ఇశ్రాయేల్ చరిత్ర మరియు ప్రపంచం అంతం వరకు జరగబోయే సంఘటనల యొక్క సాంకేతిక రూప వివరణ. 5 హానోకుకు పత్రిక, ద ఎపిస్టిల్ ఆఫ్ హానోక్. ఇది రాబోయే తరాలకు హానోకు ఇచ్చిన సందేశం. నీతిమంతులు ధైర్యంగా ఉండాలని, భక్తిహీనులు తమ క్రియల వల్ల ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారని హెచ్చరిస్తుంది. ముగింపు. హానోకు గ్రంథం మనకు కనిపించని ఒక ఆజ్ఞాపిక ప్రపంచానికి, పరలోక క్రమానికి మరియు దేవుని న్యాయ తీర్పుకు ఒక అద్దం పడుతుంది. ఇది బైబిల్లోని యోధా పత్రిక వంటి భాగాల్లో ఉదాహరించబడినప్పటికీ ప్రధాన శ్రావంతి బైబిల్లో ఇథియోపియన్ ఆర్థోడాక్స్ చర్చి మినహా చేర్చబడలేదు. అయినప్పటికీ ప్రాచీన ఆధ్యాత్మిక చింతనను అర్థం చేసుకోవడానికి ఇది ఒక అమూల్యమైన నిధి. ఈ ఎపిసోడ్ కేవలం పరిచయం మాత్రమే. వచ్చే ఎపిసోడ్లో భూమిపైకి దిగి వచ్చిన ఆ 200 మంది దేవదూతలు ఎవరు, వారు చేసిన తప్పేంటి అనే ఉత్కంఠభరితమైన విశేషాలని తెలుసుకుందాం. సెలవు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.